హలో గైస్. సో ఇప్పుడే హోటల్ నుంచి ఎగట్ అవుతున్నా. టైం అరౌండ్ 11:30 1 అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ నిద్ర వెళ్ళాలి. हैदराबाद 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 से जा सकते, स्टेट जा सकते. कहते पहुंचे हैदराबाद. हाँ अभी वो दिल्ली जा रहा हूँ. दिल्ली दिल्ली. मैं तो पुश करो ना, पुश करो. పురాణి మండి ఘోరంగా ఉంది. పురాణి మండి అంటే పురాణి మండిలానే ఉంది. చచ్చిపోతానేమో, ఉడకపోతా. ఇక్కడ నుంచి యమునా ఎక్స్ప్రెస్ హైవే ఒక 3 కిలోమీటర్స్ ఉందంట. 3.5 చూపిస్తుంది. సో యమునా హైవేస్ ఎక్కినామంటే ఆల్మోస్ట్ వెళ్ళిపోతాం. ఇంకా ఈ ఆగ్రా స్వీట్స్కి చాలా ఫేమస్. మరి ఏం స్వీట్స్ ఉన్నాయో కానీ ఏమన్నా షాపింగ్ అసలు టైమే ఉండట్లేదు నిజంగా. దాన్ని కవర్ చేసే వరకే టైం అయిపోతుంది. యమునా ఎక్స్ప్రెస్ హైవే ఇంకా ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి. సో లెఫ్ట్ తీసుకోవాలి మనం. జస్ట్ మిస్ కదా. టైం అరౌండ్ 1:08 అవుతుంది. సో పెట్రోల్ ఎంత ఉందో చూసుకున్నాం. ఫస్ట్ 256 ఉంది, ఏం కాదు. సో ఒక్కసారి మనం ఎక్కినామంటే 256 కిలోమీటర్స్ ఉంది. ఇది యమునా ఎక్స్ప్రెస్ హైవేగా 256 అంటే మనకి ఇక్కడ నుంచి మధుర ఒక 60 or 70 ఉంటుంది. ఆల్మోస్ట్ ఒక 1 అవర్లో కొట్టేస్తాం అనుకుంటా ఈ రోడ్లో. ఢిల్లీ ఇక్కడ నుంచి నాకు 224 కిలోమీటర్స్ ఉంది. 224 కిలోమీటర్స్ 4 hours అని చూపిస్తుంది. సో నేను ఇప్పుడు 140 అవుతుంది. సో 6-7 కల్లా రీచ్ అయిపోతాను మ్యాక్సిమం. హైవే అయితే నిజంగా చాలా బాగుంది, మామూలుగా లేదు అసలు. 130 ఈజీగా కొట్టేస్తున్నావు. 130 ఈజీగా పోతుంది వితౌట్ షేకింగ్. 140 కూడా పోతుంది. 130-140 మెయింటైన్ చేస్తున్నా. సో ఈ లెక్కన పోతే మనం తొందరగా రీచ్ అయ్యే అవకాశం ఉంది. సో టోల్ గేట్ ఇది. మేబీ బైక్ కూడా ఇక్కడ టోల్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. బైక్ కూడా టోల్ ఉంటుంది. సెకండ్ టోల్ కట్టడం అవుతుంది. ఒకటేమో నేను బెంగళూరులో కట్టా, మైసూరు హైవే మీద. ఇది సెకండ్. ఇన్ కేస్ ఉంటే టోల్ గేట్ ఉందబ్బా. 2 వీలర్స్ ఏమో చూడండి, ఇక్కడ 2 వీలర్స్ బైక్లేనని ఎంతో మరి. कितने भैया, कितने हाँ दिल्ली जाना है. मद्रा दिल्ली जाना है. हाँ दिल्ली जाना है. कितने 245 तो दिल्ली तक 245 రూపీస్ ఉంటుంది గైస్. మధుర ఏనా, ఏ రోటేనా? మధుర అన్న మొత్తం నిజామాబాద్లో ఉన్నాడు. స్కానర్ క్యాష్ స్కానర్ లేదంటాడు. బండి ఉంది వెనకాల. అరే ఉందిగా. ₹245 अंट ये लो. हाँ जा रहा हूँ भाई.
245 రూపీస్ అంట. సో బ్రజ్భూమి లార్డ్ కృష్ణ హోమ్ అనేది ఉంది, అంటే కృష్ణుడి యొక్క జన్మస్థలం మథుర ఇది. సో ఇక్కడ నుంచి మరి ఎంత ఉందో చూద్దాం ఒకసారి. మరి వెళ్ళాలి బట్ మథుర అని టైప్ చేస్తున్నా. మథుర 10 కిలోమీటర్స్ ఉంది అంతే. సో 28 హాఫ్ అన్ అవర్ ఉంది. 13 కిలోమీటర్స్ ఉంది అంతే జస్ట్. సో మళ్ళీ వెళ్ళి లోపలికి 13 కిలోమీటర్స్. సో వెళ్ళి మళ్ళీ బయటికి రావచ్చు. వృందావన్ కూడా ఉంది ఇక్కడ. సో వృందావన్ ఒకటి ఉంది, మథుర ఒకటి, ఈ రెండు చూసుకొని వద్దాం. ఇప్పుడు టైం అరౌండ్ 2:20 అవుతుంది. 2:23, 2:45 అంటే ఇంకా మరి లాస్ అయితే అయినాం, చేసేది ఏం లేదు ఇక పట్టండి. సో ఇప్పుడైతే ఇంకా బ్రజ్భూమి లార్డ్ కృష్ణ హోమ్ అయితే వెళ్తున్నాం. వృందావనం మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు. ఇంకా ఇక్కడ నుంచి ఇలా వెళ్ళాలి, ఇక్కడ నుంచి రైట్ ఉంది. యమునా రివరే అనుకుంటా మరి. ఇట్లా పోతుంది చూడండి. ఐ థింక్ సో. ఏం చేస్తుంది రోడ్డు, అందుకే అంత హాఫ్ అన్ అవర్ చూపిస్తాం. చాలా హెవీ ట్రాఫిక్ ఉంది, చాలా రోడ్ అస్సలు బాగాలేదు. సో ఇప్పుడు రైల్వే స్టేషన్ దగ్గర శ్రీకృష్ణ జన్మస్థానం 2.20 ఉంది. ఎంత టైం పడుతుందో తెలియదు మరి అక్కడ లోపల. తొందరగానే అయిపోతే తొందరగానే వచ్చేస్తా. ఇది బస్ స్టాండ్, మథురా బస్ స్టాండ్ ఇది. అరే బృందావన్ 12 కిలోమీటర్లు ఉందిరా. శ్రీకృష్ణ బృందావన్ కూడా చూసాను, 0.5 కిలోమీటర్స్. శ్రీకృష్ణ జన్మాష్టమి అంట. భూతేశ్వర్ అక్కడ ఉంది మరి. వచ్చేసినాం దగ్గరికి, అక్కడ కనిపిస్తుంది నాకు. ఇదే శ్రీకృష్ణ జన్మస్థలం, పోత్రకుండ అంట అది. సో లోపలికి వెళ్ళాలి, బట్ మనకి సరైన పార్కింగ్ ప్లేస్ ఇక్కడ. सर अभी कितना दूर है सर? यही है टेम्पल? टेम्पल तो यही है, आपको पार्किंग करनी पड़ेगी गाड़ी जाने होने तो इनके सामने पार्किंग वो रूम दिखाई दे रहा है। हाँ। गाड़ी खड़ी करके आपकी नई गाड़ी, आप अंदर जाएंगे, बंदर तोड़ देंगे, सामान है, सब सामान रख जाएगा आपका। नहीं सर, खाली दर्शन के जाके आता हूँ। कहाँ खड़ी करोगे? मेन चीज तो पार्किंग में जाओ। इधर कर दो आप। कोई गाड़ी दिखाई दे रही है आपको? ठीक चलेगा पार्किंग। तो लगेज है सर? लगेज को देखेंगे ना, और क्यों पैसे लेंगे? 50 रुपये 20 रुपये। अच्छा 50 रुपये? हाँ सब 50 रुपये दे देना, सब देखेगा। हेलमेट आपका सब रख ले। रूम से लॉकर है? लॉकर काफी पास रख लेते हैं, और लॉकर का कुछ नहीं। अच्छा ऐसा तो ये सामने एक ब्रजराज होटल है। हाँ ब्रजराज, उसके अंदर घुस जाना, वो खड़ी करवा लेगा, 50 रुपये से दे देना, वो अंदर करवा लेगा। किधर किधर? सामने सामने ब्रजराज है, सामने लिखा हुआ है, दाने में पढ़ लेना ब्रजराज। ఏంద్రా బాబు ఎప్పుడు చూడనట్టు వింతగా చూస్తున్నాను.
హల్దేనా అంటే మనకి హిందీ వచ్చిందే రాదు, ఇదే కావచ్చు. రూమ్స్ 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 भैया पार्किंग लगा सकता हूँ? पार्किंग पार्किंग किधर? नहीं खाली आधा घंटा दर्शन दर्शन करके आ जाके जाता हूँ. यहाँ से निकल जाओ, यहाँ नहीं लगाने देंगे पुलिस वाले. अच्छा पार्किंग सामने है, बता तो रहा हूँ. आगे से जाओगे ना लेफ्ट में, इधर पार्किंग ही है. पार्किंग लगेज है मेरे पास, वो लगेज वाला है. तो फिर आपको वैसे रूम वगैरह? रूम नहीं चाहिए, बस खाली आधा घंटा वहाँ पार्किंग में लगा के आना पड़ेगी. ऐसी कहीं खड़ी भी तो नहीं कर सकते, कोई नहीं खड़ी करेगा इस गाड़ी को. आपके पास लगेज वगैरह और है. ये रेड जोन एरिया है. अच्छा मंदिर मस्जिद मंदिर का किधर है? मंदिर क्या? मंदिर किधर है? ये रहा सामने. ये ना, ये अभी तो बंद है, 4 बजे खुलेगा. गोकुल खुला हुआ है. अरे 4 बजे खोलेगा? गोकुल खुला हुआ है. और 1 घंटा है, और 1 घंटा. तो इसीलिए बोल रहा हूँ, गोकुल खुला हुआ है. गोकुल रमन मूर्ति, जहाँ के भगवान का जन्म हुआ. गोकुल का? गोकुल गोकुल हाँ, वो खुला हुआ है. कितने दूर है इधर से? यहाँ से मिनिमम आपका मिनिमम होगा यहाँ से 10 से 12 किलोमीटर. 10 से 12 किलो. वृंदावन? नहीं, गोकुल गोकुल जहाँ के भगवान को ले जाया गया था. मैं तो गाइड हूँ, मैं इसलिए बता रहा हूँ आपको. आप यहाँ मत, कहीं कोई मंदिर नहीं खुला हुआ, सब बंद हो गया. गोकुल खुला हुआ है बस. हाँ हाँ. यहाँ से निकल जाओ. रूम नहीं ले रहे. चलो यहाँ से जाओ, तो पार्किंग लगा दो, फिर आना. अब समझ में आ गया ना, ऐसा बोलना. तो ऐसा क्या क्या देखना है इधर? इधर मैं बताऊँ, अभी तो आप कुछ नहीं खुला हुआ है. हाँ. शाम को द्वारकाधीश खुलेगा, 4 बजे ये खुलेगा. द्वारकाधीश हाँ 2 किलोमीटर है यहाँ से. अच्छा. और फिर इसके बाद उसके द्वारका में क्या रहता? द्वारकाधीश कृष्ण भगवान ने वहाँ विश्राम किया था. विश्राम घाट है, यमुना जी है, बोटिंग वगैरह होता है अच्छा. उधर. फिर यहाँ से वृंदावन जाना. वृंदावन 12 किलोमीटर है. फिर वृंदावन में क्या 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 रहता? वृंदावन में क्या रहता? वृंदावन में प्रेम मंदिर, इस्कॉन टेम्पल, निधिवन, बांके बिहारी. अच्छा, ये तो मेन टेम्पल है ना? हाँ. ये तो मेन टेम्पल. बस यही जाना है? ये जाना है, या वृंदावन जाना चाहते हो वृंदावन चले जाना. यही जाना है बस. तो 4 बजे खुला होता है ये? लगेज नहीं, इधर क्लॉक रूम बना हुआ. आप गाड़ी पार्किंग में अपना लगेज लेके आना, फिर यहाँ रखना. आप पार्किंग में लगाओ. पार्किंग वो पार्ची देगा वो आपको 50 रुपये की, तो वो उसकी सुरक्षा रखेगा. अच्छा वो तो ठीक है. హలో, ఇక్కడైతే పెట్టాను. వెనకాల ట్రైన్ పోతుంది చూడండి. సో లగేజ్ అయితే ఇక్కడ పెట్టాను. సమ్ నంబర్ కూడా ఉంది కదా, 72 సంథింగ్ అని. ఏమో ఉంటాయో పోతే తెలియదు కానీ ఇక పెట్టాను, ఇక్కడైతే పెట్టాను. ఉంటేదే చూస్తా అన్నాడు. సో 70 రూపీస్ తీసుకున్నాడు. అంటే ఓన్లీ బైక్ అయితే 50 రూపీస్ అంట. ఇంకా నా జాకెట్ ఇంకా హెల్మెట్ కూడా ఇచ్చా. సో దానికి ఒక 20 రూపీస్ ఎక్స్ట్రా తీసుకున్నాడు. సో ఓవరాల్గా 70 రూపీస్. సో టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ 4 o'clock అంట. 4 o'clock అంటే బాగా ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, 3:10 అవుతుంది. సో మెల్లగా లంచ్ చేసేసరికి పోయేసరికి మేబీ టైం అవుతుండొచ్చు. మొబైల్ కూడా లోపలికి అలా ఉండదు చూపడానికి. బయట కొంచెం అలా ఉంటుంది కానీ లోపలికైతే అలా ఉండదు ఇంకా. సో బయట చూపించడానికి అయితే ఏముండదు. వెళ్ళి దర్శనం చేసుకొని రావడమే. ఇంకా ఇక్కడ తిరిగేటి చాలా ప్లేసులు ఉన్నాయి కానీ మనకి ఇదైతే మెయిన్ టెంపుల్, కృష్ణ జన్మించిన ప్లేసు. సో అదొకటైతే కవర్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోదాం. ఒక ప్లేస్కి అయితే వచ్చాను. టెంపుల్ 4 o'clock ఓపెన్ కదా. సో ఇప్పుడు 3:10, 3:15 అట్లా అవుతుంది. సో లంచ్ చేయలేదు. ఓ దగ్గర లంచ్ చూసా. సో ఈ ఆఫర్ అయితే బాగుంది అనిపించింది నాకు. అన్లిమిటెడ్ ఫుడ్ అంట, చపాతీ, పుల్కాలు. సో ఇంకా ప్రశాంతంగా తిందామని ఇక్కడ కూర్చున్నా. ఓపెనింగ్ అయితే తింటుంది. అన్లిమిటెడ్ అంట. చూద్దాం బాగుంటుంది. కృష్ణ హరే కృష్ణ.
నాట్ బ్యాడ్. 55 అవుతుంది. లంచ్ చేసిన తర్వాత టెంపుల్కి అయితే వెళ్తున్నా. 4 o'clockకి టెంపుల్ ఓపెన్ అవుతుంది. ఎంత టైం పడుతుందో చూద్దాం మరి. ఈరోజు ఢిల్లీ పోతానా అయినా మళ్ళీ. సో ఇక్కడంతా ఇలా ఉంది, మొత్తం స్టాల్స్, షాప్స్ అవన్నీ ఉన్నాయి. చాలా రెస్ట్రిక్ట్గా ఉంది, చాలా పోలీసులు ఉన్నారు. 10 మెంబర్స్ ఒక్కొక్క దగ్గర, మొత్తం చాలా మెంబర్స్ ఉన్నారు. సో ఇవన్నీ రూమ్స్, ఇంకా లోపల టెంపుల్కి ఆపోజిట్, ఎగ్జాక్ట్ ఆపోజిట్లోనే రూమ్స్ అవన్నీ ఉన్నాయి. సో ఇది శ్రీకృష్ణ జన్మస్థలం, అంటే శ్రీకృష్ణుడు ఇక్కడే చెప్పాను కదా పుట్టాడని. సో టెంపుల్ ఓపెన్ అయింది, లోపలికి వెళ్దాం. సో లగేజ్ కౌంటర్ కూడా ఉంది ఇక్కడే, చూద్దాం. టెంపుల్ ఓపెన్ అయింది. గేట్ నెంబర్ 1 అంట ఇది, టెంపుల్ గేట్ నెంబర్ 1. సో జెంట్స్కి లేడీస్కి సపరేట్ ఉంది ఇలా కౌంటర్స్ అన్నీ. ఫుల్ లైన్ ఉంది క్లాక్ రూమ్కి. దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోగానే నేను బండి దగ్గరికి వచ్చి మళ్ళీ తీసుకున్నట్టు చాలా ట్రాఫిక్ ఉంది. ఆ ట్రాఫిక్లో నాకు అసలు తీయాలనిపించలే ఇంకా. సో మళ్ళీ యమునా ఎక్స్ప్రెస్ హైవే ఎక్కుతున్నా. అప్పుడు 245 రూపీస్ పెట్టి టోల్ పెట్టాం కదా, సో అందుకని మళ్ళీ అదే రూట్ తీసుకున్నాం. సో 170 కిలోమీటర్స్ అయింది. ఇది ఫ్లెక్స్ అవుతూనే ఉంది. 160 అవుతుంది, ఒకసారి 170 అవుతుంది. ఇప్పుడు 170 ఉంది, 3 hours అని చూపిస్తుంది. టైం అరౌండ్ 5:43 అవుతుంది. అదే గురించి చెప్పుకోవాలంటే మీకు తెలిసిందేగా, శ్రీకృష్ణుడు జన్మించిన ప్లేస్ అది. సో మనకు నియర్ బై 12 కిలోమీటర్స్ దూరంలో ఉంది కాబట్టి అది కవర్ చేశాను నేను. సో అక్కడి నుంచి బృందావన్ ఉంది, ఇంకా 12 కిలోమీటర్స్. అక్కడి నుంచి గోకులం ఉంది, అక్కడి నుంచి ఇస్కాన్ టెంపుల్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బట్ నేను అది మాత్రమే కవర్ చేస్తాను. మీకు తెలుసు కదా, శ్రీకృష్ణుడు ఒక జైల్లో జన్మించాడు అని చెప్పేసి. సో ఆ జైలే ఈ మధుర. సో మనం మీకు కనిపిస్తుంది అక్కడ జైల్లో ఉన్నట్టుగా ఆర్కిటెక్చర్తో అంతా టెంపుల్ని కన్స్ట్రక్ట్ చేశారు. పబ్లిక్ చాలా ఉన్నారు, బట్ చాలా మూమెంట్ ఉంది. ఎక్కడ కూడా ఎవరిని అసలు ఆపట్లేదు, మూవ్ అవుతూనే ఉన్నారు. సో అందువల్ల తొందరగా అయిపోయింది. డైరెక్ట్ ఢిల్లీలో కలుసుకున్నాం. ఇంకా లేట్ అయింది, రోజు లేట్ అవుతుంది. ఈరోజు థర్డ్ డే, ఢిల్లీ ఇంకా చేరుకోలేదంటే ప్రాబ్లం అవుతుంది. నేను సెకండ్ డేలో అసలు 1.5 డేలో ఢిల్లీ రీచ్ అవుదాం అనుకున్నా, బట్ అవ్వలేకపోయా. అంటే మరి రోడ్డు బాగాలేదు, అందుకే అవ్వలేదు. డే 1 వచ్చేసి హైదరాబాద్ టు సాగర్ వచ్చేసా, డే 2 వచ్చేసి సాగర్ టు ఆగ్రా వచ్చేసా, అండ్ డే 3 వచ్చేసి ఈరోజు ఆగ్రా టు ఢిల్లీ వెళ్తున్నా. మధ్యలో ఈరోజు 3 కవర్ చేసా. ఇంకా ఈరోజు తాజ్మహల్ కవర్ చేసా, అండ్ రెడ్ ఫోర్ట్, ఆగ్రా ఫోర్ట్ కవర్ చేసా, అండ్ వన్ మోర్ ఏంటంటే ఈ శ్రీకృష్ణ జన్మభూమి కవర్ చేసా. 3 కవర్ చేసా. వీడియోస్ అయితే మీకు నచ్చినాయని అనుకుంటున్నా. సో నచ్చితే ఒక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి పక్క. యమునా ఎక్స్ప్రెస్ హైవే అయితే రోడ్ దిగినాం. ఇంకా ఢిల్లీలోకి అయితే ఎంటర్ అవుతున్నా. ఢిల్లీకి ఇంకో 36 కిలోమీటర్స్ ఉంది. అసలు ఢిల్లీకి లైఫ్లో వస్తానని అనుకోలేదు నేను, బట్ ఫైనల్లీ ఢిల్లీ అయితే చేరుకున్నా ఆఫ్టర్ 3 days, 2 nights. బీభత్సమైన ట్రాఫిక్ ఉంది. ఒకసారి చూడండి ఎలా వెళ్తున్నాయి అన్ని కార్స్. కానీ రేపు ఛార్జింగ్ అయిపోయింది, అందుకే వచ్చేసా. ఒక్కసారి చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తున్నారు ఒక్కొక్కరు. బాగా ఘోరంగా, అంటే ఘోరం ట్రాఫిక్ ఉంది. ఎలా ఉండబోతుందో ఢిల్లీ చూస్తే రేపు. నాకు కూడా తెలియదు ఎలా ఉండబోతుంది అనేది. సో ఆల్మోస్ట్ ఒక 35 కిలోమీటర్స్ ఉండగానే సిటీ అనేది స్టార్ట్ అయిపోయింది. హాస్టల్ అయితే బుక్ చేశారు, మరి ఎలా ఉంటుందో చూడాలి. ఢిల్లీ రైల్వే స్టేషన్ నియర్ బై ఉన్నట్టుంది. ఇక్కడ సైన్ బోర్డ్ కనబడి ఉండే, అందులో ఇది ఎటో చూపిస్తాను. నేను ఇప్పుడు ఎటు వాళ్ళ కూడా అర్థం కావట్లేదు నాకు. సిగ్నల్ అయితే వచ్చింది, జస్ట్ దీన్ని ఫాలో అవ్వకుండా పోవాలా అంట. మీరు రేపు గుద్దుకుంటారా ఈ రూట్లో?
ఈ రూట్లో తిరిగిన తర్వాత ఏం చేయాలి మా చెప్పు. మరి ఎటు పోతాం నాకు నిజంగా అర్థమవుతలేదు. పాష్ ఏరియాకి తీసుకొచ్చాను. మరి లోపలికి వచ్చినాక గూగుల్ ఏం చెప్తే అదే వింటున్నాయి ఇక. నో ఆప్షన్ 50 మీటర్స్ తర్వాత రైట్ అంటారు. ఓకే అలాగే తీసుకున్న రైట్. ఇంకా 1 కిలోమీటర్ అంట. నార్మల్గా అయితే ఫోన్ చేయాలి, మరి ఇప్పటిదాకా ఫోన్ ఎవరు చేస్తలేదు. బుకింగ్.com ఇంకా రైట్ తీసుకోవాలంట మళ్ళీ.